హాయ్ రోషన్, ఇది నువ్వు చూసే రోజు రావాలని కోరుకుంటున్నాను. నేను హరిణిని. మనం మొదటిసారి విజయవాడ బెండ్ సర్కిల్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కలిసాం. అప్పుడు నేను ఎవరికో హెల్ప్ చేస్తుంటే చూసి నవ్వాం. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అదే మనం ఫస్ట్ టైం మాట్లాడాం. కానీ నువ్వు నాతో చెప్పిన మొదటి మాట, నీ వాయిస్ చాలా క్యూట్గా ఉందని. అప్పటి నుంచి రెగ్యులర్గా వాట్సాప్లో చాట్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షేర్ చేసుకున్నాం. వాయిస్ నోట్స్ కూడా పంపుకున్నాం. నేను ఎంత పనిలో ఉన్నా వచ్చే ప్రతి నోటిఫికేషన్ నీ నుంచి అనుకునేదాన్ని. అంత ఎదురు చూసేదాన్ని నీతో మాటల కోసం. తర్వాత మనం ఉండవెళ్ళి కేవ్స్కి వెళ్ళాం. అప్పుడు మనం నడుస్తున్నప్పుడు నాతో ఒక మాట అన్నావు, హరిణి, నీకు నాతో అసలు బోర్ కొట్టదా అని. అప్పుడు నేను నవ్వి ఊరుకున్నా. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ మాట నువ్వు ఎందుకు అన్నావు అని. కొన్ని రోజుల తర్వాత నేను నీకు పంపిన సాంగ్స్ లేదా రీల్స్ అన్నీ వేరే కొత్త అమ్మాయికి పంపించేవాడివి. చివరికి ఆమె డీపీ కూడా షేర్ చేసి షీఈస్ ద క్యూటెస్ట్ అని స్టేటస్లు పెట్టేవాడివి. అంతే, నేను ఒక్కసారిగా ఆగిపోయాను. నాతో నువ్వు కూడా మాటలు తగ్గించేశా. మన ఫ్రెండ్స్కి చెప్పావు నేను బోరింగ్ అని, క్లింగి అని, ఓవర్ అటాచ్డ్ అని. అవన్నీ డైరెక్ట్గా నాకు చెప్పినా నేను అర్థం చేసుకునేదాన్ని. కానీ వేరే ఎవరో చెప్తే తెలిసింది నేను ఒక బోరింగ్ పర్సన్ అని. నిజం చెప్పాలంటే నేను నిన్ను ప్రేమించా. ఆ ప్రేమలో నా కోసం అది చెయ్యు ఇది చెయ్యు అని నేను అడగలేదు. నీ కాల్స్, నీ మెసేజెస్, నీ మాటలు, నీ ప్రెజెన్స్ ఉంటే చాలనుకున్నాను. తర్వాత నేను నీ కోసం ఎదురు చూసి నన్ను నేనే స్ట్రాంగ్ చేసుకున్నా. తర్వాత వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. ఒకసారి బీచ్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చా. బట్ ఐ డెంట్ పిక్ ద కాల్ బికాస్ దిస్ టైమ్ ఐ చూస్ మై సెల్ఫ్ ఓవర్ యూ. ఇప్పుడు నువ్వు తనతో హ్యాపీగా ఉన్నావని నాకు తెలుసు. నేను నీకు బోరింగ్ అవ్వచ్చు, ఓవర్ అటాచ్డ్ అనిపించవచ్చు. బట్ నువ్వు అన్నట్టు అది జస్ట్ క్రష్ కాదు రోషన్, అది నా ప్రేమ. నేను నీకు సరిపోలేదు అనుకుంటూ ఉన్న బాధలో నన్ను నేనే మర్చిపోయాను. బట్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ రియలైజ్ వాట్ సెల్ఫ్ లవ్ ఈస్. ఇదే నా కన్ఫెషన్. ఎవరినైనా ఇష్టపడే ముందు మనల్ని మనం ఎక్కువగా ఇష్టపడాలి. ఇలాంటి కన్ఫెషన్స్ లేదా చెప్పుకోలేని మాటలు ఏవైనా మా ఛానల్ ద్వారా పంచుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఈమెయిల్కి పంపించండి. మీ పేర్లు మార్చి చెప్పమంటే మార్చే చెప్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.